గంజాయి కేసులు బుక్ చేస్తారు సేవకుల్ని. ఎంట్రుక టచ్ చేయలేరు. మౌనంగా ఉన్నంత వరకు ఏమైనా చేయగలుగుతారు. ఒక్కసారి మేము సహనం కోల్పోతే వాడు ఎస్ఐ, సిఐ, ఎమ్మెల్యే, ఎంపీ ఊరు చూసుకేది లేదు. తస్మా జాగ్రత్త, యుద్ధం యెహోవాదే, దేవుడు యుద్ధం చేస్తాడు. గంజాయి రవాణా చేస్తున్నానని చెప్పి ఫాల్స్ కేసు పెట్టి నిన్ను బుక్ చేస్తాను, నన్ను సస్పెండ్ చేయమని చెప్పి కేకలేస్తావా అని బెదిరించారు. కొన్ని దినాల క్రితం సెల్ టవర్ ఎక్కి ఒక దైవ సేవకుడు దళితుల పక్షమున, క్రైస్తవ సేవకుల పక్షమున నోరు విప్పి ప్రశ్నించాడు. ఆ సేవకుడే ఈ ఇజ్మాయిల్ పాస్టర్ గారు. చూశారు కదండి. ఆ రోజు ఆయన నోరు విప్పి ప్రశ్నించినందుకు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల, డిపార్ట్మెంట్ వారు ఎవరైతే మనకు సంబంధం లేదు, కావాలని కక్షపూరితంగా చేస్తున్నటువంటి విషయమే. ఇప్పుడు కూడా ఐక్యత లేకపోతే ఎట్లాగండి? క్రైస్తవ్యంలో పనికి మళ్ళీ సత్య ఏమైనా ఉందంటే ఐక్యత లేకపోవడమే. ఐక్యత కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. ఎస్ఎన్నో సహోదరులు ఐక్యత కలిగి ఉంటా మేలు మనోహరం. ఎవరున్నాడు ఐక్యత కలిగి? దేవుడి వాక్యం కరెక్ట్గా పాటిస్తున్నారా? ఆలోచన చేయండి. దయచేసి ప్రతి క్రైస్తవుడు కూడా ఐక్యత కలిగి, ప్రేమాప్యాతలు కలిగి మసులుకొని ఆశిస్తున్నాను. మీ సంఘం వేరు, మా సంఘం వేరు, మీ డినమిని వేరు, మా డినమిని వేరు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. మనందరం దేవుడి బిడ్డలు, మన సంగతి మర్చిపోవద్దని కూడా తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు.